వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. రైల్వే టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 సంబంధించి మనకు వేకెన్సీ డ్రాఫ్ట్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో ఈ వీడియోలో గ్రేడ్ 1 టెక్నీషియన్ గ్రేడ్ 1 అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించిన ఆ వేకెన్సీ డ్రాఫ్ట్ చూద్దాం. అదేవిధంగా సికింద్రాబాద్ జోన్లో మన సికింద్రాబాద్ జోన్లో గ్రేడ్ 1 గ్రేడ్ 3కి సంబంధించి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా గ్రేడ్ 1 గ్రేడ్ 3కి సంబంధించిన సిలబస్ ఏంటిది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటిది, క్వాలిఫికేషన్ ఏంటిది, ఏజ్ లిమిట్ ఏంటిది, ఏజ్ రిలాక్సేషన్ ఏంటిది, అప్పర్ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, రిలాక్సేషన్ ఏమైనా అప్లికేబుల్ అవుతుందా, పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం. అదేవిధంగా ఎక్కువగా స్కోర్ చేయవలసిన ముఖ్యమైన ఇంపార్టెంట్ టాపిక్స్ సబ్జెక్ట్స్ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, రైట్. ఎవరైతే ఐటీఐకి సంబంధించి అన్ని ట్రేడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు స్టేట్స్లో ఐటీఐ ఎలక్ట్రీషియన్ ఉంటుంది, వైర్ మ్యాన్ ఉంటుంది, ఐటీఐ ఫిట్టర్ ఉంటుంది, ఐటీఐ మోటార్ మెకానిక్ ఉంటుంది, డీజిల్ మెకానిక్ ఉంటుంది, ఫిట్టర్ ట్రేడ్ ఉంటుంది, టర్నర్ ఉంటుంది, మెషినిస్ట్ ఉంటుంది, అండ్ కోపా. ఇలా చాలా రకాలుగా ఐటీఐ ట్రేడ్స్ కలిగి ఉంటారు. ఇక్కడ ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి ఎలిజిబిలిటీ వచ్చేసి కేవలం ఐటీఐ చేసిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. గ్రేడ్ 1లో కొంచెము బీఎస్సీ వాళ్ళని కూడా అలో చేస్తారు, డిప్లొమా వాళ్ళని అలో చేస్తారు, అండ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా అలో చేస్తారు. పూర్తి వివరాలు చూద్దాం. ట్రేడ్ వైజ్ క్వాలిఫికేషన్ కూడా చూద్దాం. ఓకేనా, బోత్ గ్రేడ్ 1కి సంబంధించిన బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటిది, అదేవిధంగా గ్రేడ్ 3కి సంబంధించిన ఎలాంటి ట్రేడ్స్ని అలో చేస్తారు, పూర్తి వివరాలు చూద్దాం. ఓకే, రైట్. మనకు ఆల్రెడీ వేకెన్సీకి సంబంధించిన ఇక్కడ చూడొచ్చు మీకు సబ్జెక్ట్లో. ఓకే, వేకెన్సీస్ ఆఫ్ టెక్నీషియన్ టు బీ నోటిఫైడ్ ఫర్ రిక్రూట్మెంట్ ఇన్ 2026, దట్ ఈస్ టెక్నీషియన్ గ్రేడ్ 1 అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3. ఓకే, ఇక్కడ చూడొచ్చు. ద కాంపిటెంట్ అథారిటీ హ్యాస్ అప్రూవ్డ్ టు ఇష్యూ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ 6,565 వేకెన్సీస్. టోటల్గా మనకి ఎంత అండి, 6,565 వేకెన్సీస్ మనకు అప్రూవ్ కావడం జరిగింది. ఓకే, దిస్ ఈజ్ ఫైనల్ డ్రాఫ్ట్. ఓకే, ఇంతకు మించి వేకెన్సీస్ పెరుగుతాయంటే అలా ఏం లేదు. దీనికే స్టిక్ అయినాయి, మీరు ఫర్దర్ ప్రాసెస్ అనేది వాళ్ళు ఫాలో అవుతున్నారని కూడా ఇక్కడ మనకు నోటిఫికేషన్లో ఉంది. ఓకే, నెక్స్ట్ ఇన్ 39 కేటగిరీస్ ఫర్ ద ఇయర్ 2026. డీటెయిల్ సంబంధించి అనెక్సర్ ఏలో ఉంది, చూపిస్తాను. ఇమీడియట్ యాక్షన్ షుడ్ బి టేకెన్ by the zonal railways and PUs for placing the final indent, okay, not exceeding the vacancies approved by railway board. Okay, కేవలం 6,565 వేకెన్సీస్ ఇప్పుడు జోనల్ వైజ్గా కూడా మనం ఈ వీడియోలో చూద్దాం అనెక్సర్ ఏలో భాగంగా. ఓకే, రైట్. హియర్ మీరు దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే మనకు ఈ అనెక్సర్ ఏలో ఫర్ బోత్ టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3కి సంబంధించి మనకు ఈ 2026 క్యాలెండర్లో మ్యాక్సిమం 90%, ఓకే, 90% ఆఫ్ ది వేకెన్సీస్ ఆల్మోస్ట్ ఎవరు ఆక్యుపై చేశారంటే గ్రేడ్ 3 వాళ్ళు. ఓకే, దట్ ఈస్ గ్రేడ్ 3. ఓకే, గ్రేడ్ 3కి సంబంధించిన ట్రేడ్స్ ఎలా ఉంటుందంటే ఎలక్ట్రికల్ ట్రేడ్ వాళ్ళకి అవకాశం ఉంది, వెల్డర్ వాళ్ళకి, బ్లాక్ స్మిత్ వాళ్ళకి, బ్రిడ్జ్ కోర్స్ చేసిన వాళ్ళకి, ఫిట్టర్, ఓకే, డీజిల్ ఎలక్ట్రికల్ ఫిట్టర్, కార్పెంటర్, ఓకే, నెక్స్ట్ మెషినిస్ట్, పెయింటర్, మిల్ రైట్, వెల్డర్, ట్రిమ్మర్, ఓకే, అండ్ టెలికమ్యూనికేషన్ సంబంధించింది, ఫిట్టర్, వర్క్షాప్ సంబంధించి చాలా ట్రేడ్స్ ఉంటాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కోపా, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, ఇలా వేరియస్ ట్రేడ్స్ సంబంధించింది టెక్నీషియన్ గ్రేడ్ 3లో మనం చూస్తాం. ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి ఇప్పుడు చూడండి సికింద్రాబాద్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, బోత్ టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 కంబైన్ చూస్తే మనకు 368 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, 368 వేకెన్సీస్ ఉన్నాయి. ఓవరాల్గా అన్ని జోన్స్ కలిపితే మనకు 6,565 వేకెన్సీస్ అనేది మనకు ఈ డ్రాఫ్ట్లో వాళ్ళు మెన్షన్ చేసినారు. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం క్లారిటీగా ఇక్కడ మీరు చూసుకుంటే అన్ని కేసులలో మనకు టెక్నీషియన్ గ్రేడ్ 3 అనేది అన్ని జోన్స్లలో అత్యధికంగా వేకెన్సీస్ అనేది ఆక్యుపై చేయడం జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ అయితే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ వచ్చేసి మనకు సికింద్రాబాద్లో ఎన్ని ఉన్నాయి ఈ ఫర్ ద 2026 క్యాలెండర్కి సంబంధించి అని చూసినట్టయితే ఫర్ ద టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఫర్ ద సికింద్రాబాద్ జోన్ వచ్చేసి మనకు కేవలం 6 వేకెన్సీస్ ఉండడం జరిగింది. ఓకే, రైట్. సికింద్రాబాద్ జోన్లో మనకు టెక్నీషియన్ గ్రేడ్ 1 మాత్రం 6 వేకెన్సీస్ ఉన్నాయి.
అదేవిధంగా గ్రేడ్ 3 చూసినట్టయితే 84 ఒక దాంట్లో, నెక్స్ట్ 22 ఒక దాంట్లో 2, నెక్స్ట్ 10, 48, 62, 26, 17, 47, 9, 2, 17, 11, 1 and 4. సో వేరియస్ ట్రేడ్ సంబంధించి టెక్నీషియన్ గ్రేడ్ 3 వేకెన్సీస్ మాత్రం సికింద్రాబాద్లో చాలా వేకెన్సీస్ ఉన్నాయి. బట్ వెన్ కమింగ్ టు టెక్నీషియన్ గ్రేడ్ 1 మాత్రం కేవలం 6 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్. ఓకే, సో రిమైనింగ్ జోన్స్లో మటుకి చూసుకోవచ్చు. ఓకే రైట్. సో ఇప్పుడు మనం డీటెయిల్గా జోన్ వైజ్ చూద్దాం. సో అత్యధికంగా ఏజ్ గురించి చూద్దాం. ఫస్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి సో టెక్నీషియన్ గ్రేడ్ 1కి వచ్చేసి ఇది సో మనకు 18 నుంచి 33 ఇయర్స్ ఉంది. ప్లస్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకైతే 3 ఇయర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫర్ ద టెక్నీషియన్ గ్రేడ్ 3 ఐటీఐ లెవెల్ వాళ్ళకి 18 నుంచి 30 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్, 18 నుంచి 30 ఇయర్స్. సో ఇక్కడ వీళ్ళ కూడా రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ అండ్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ వేకెన్సీ టేబుల్ చూద్దాం జోన్ వైజ్గా. సో మనకు ఆ రైల్వే చెన్నై జోన్లో మనకు 785 వేకెన్సీస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3. నెక్స్ట్ సికింద్రాబాద్ జోన్లో మనకు 368 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 368 వేకెన్సీలో 362 గ్రేడ్ 3. ఓకే, ఈ గ్రేడ్ 3 వచ్చేసి మనకు 362 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ గ్రేడ్ 1 మటుకి కేవలం 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి గ్రేడ్ 1 మటుకి? సో గ్రేడ్ 1 మటుకి 6 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. ఏమైనా పెరగవచ్చా అంటే పెర్ డేకే 100% ఛాన్స్ లేదు. నాట్ ఎక్సీడింగ్ ద ఇనిషియల్ డ్రాఫ్ట్ అని అక్కడ మెన్షన్ చేశారు కాబట్టి. ఓకేనా. సో సికింద్రాబాద్లో ఎవరైతే గ్రేడ్ 1 సిగ్నల్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే వాళ్ళు కేవలం 6 వేకెన్సీస్ మాత్రమే నోటిఫై చేయబడ్డాయి డ్రాఫ్ట్లో. నెక్స్ట్ గ్రేడ్ 3 మటుకి 362 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ సో రిమైనింగ్ ఐసీఎఫ్ చూడొచ్చు, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ. సో ఐసీఎఫ్ వచ్చేసి మనకు 499 ఉన్నాయి, ఇంక్లూడింగ్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3. ఓకే, సో టోటల్గా చూస్తున్నట్టే అన్ని జోన్లు కలిపి 6565. సో కేవలం గ్రేడ్ 1 గ్రేడ్ 3 మన సికింద్రాబాద్లో ఎన్ని ఉన్నాయి అండి అంటే సో 368 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ చెన్నైలో 785 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా, రైట్. ఇప్పుడు సో బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటిది ఫర్ గ్రేడ్ 1, దట్ ఈజ్ గ్రేడ్ 1 సిగ్నల్. సో టెక్నీషియన్ గ్రేడ్ 1 సంబంధించిన బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటి? ఓకేనా. మీరు ఏ డిపార్ట్మెంట్లో పోస్ట్ చేయబడతారంటే ఎస్ఎండి, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో మిమ్మల్ని పోస్ట్ చేస్తారు. చాలా మంచి డిపార్ట్మెంట్, చాలా బాగుంటుంది. సో ఎవరైతే బీఎస్సీ ఫిజిక్స్ లేదా బీఎస్సీ ఎలక్ట్రానిక్స్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీఎస్సీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా బీఎస్సీ ఇన్స్ట్రుమెంటేషన్, సో బీఎస్సీ ఇన్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్స్ ఆఫ్ ఫిజిక్స్. సో ఫిజిక్స్తో పాటు ఇంకా ఫిజిక్స్తో పాటు మీకు ఏమైనా డేటా సైన్స్ ఏమైనా ఉంటే అయినా పర్లేదు. సో బీఎస్సీ ఎలక్ట్రానిక్స్తో పాటు బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ ఈ రోజుల్లో సో బీఎస్సీతో పాటు సో ఫిజిక్స్ తీసుకుంటే ఫిజిక్స్తో పాటు ఇంకా కొన్ని యాడ్ అవుతున్నాయి. వేరే ఫిజిక్స్ ప్లస్ స్టాట్స్ అని, ఫిజిక్స్ ప్లస్ మ్యాథ్స్ అని, లైక్ దట్, ఫిజిక్స్ ప్లస్ కంప్యూటర్స్ అని. సో బేసిక్ ఫిజిక్స్ ఉన్నా సరిపోతుంది. సో బీఎస్సీ ఎలక్ట్రానిక్స్తో పాటు ఇంకెన్ని సబ్ స్ట్రీమ్స్ ఉన్నా నడుస్తుంది. నెక్స్ట్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్తో పాటు ఇంకేమైనా సబ్ స్ట్రీమ్స్ ఏమైనా ఉన్నా పనిచేస్తుంది. మీరు గ్రేడ్ 1కి అప్లై చేసుకోవచ్చు. అండ్ డిప్లొమా కంప్యూటర్ సైన్స్, డిప్లొమా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్స్ట్రుమెంటేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సో ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ బీటెక్, సో నెక్స్ట్ బీటెక్ ఈసీఈ, బీటెక్ టెలికమ్యూనికేషన్, బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ బీటెక్ ఇన్స్ట్రుమెంటేషన్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ మటుకి ఎలక్ట్రికల్ వాళ్ళకైతే ఛాన్స్ లేదు. ఓకేనా. బీటెక్ ఎవరైతే డిప్లొమా కానీ బీటెక్ కానీ ఎవరైతే ఎలక్ట్రికల్ స్ట్రీమ్ ట్రిపుల్ ఈ వాళ్ళు ఉన్నారో సో ట్రిపుల్ ఈ వాళ్ళకి మాత్రం ఇందులో ఛాన్స్ లేదు. ఓకేనా, రైట్. సో సిగ్నల్ గ్రేడ్ 1 సంబంధించిన బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటిదండి? సో బీఎస్సీ ఫిజిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ కానీ, సో వీటి సబ్స్ట్రీమ్స్ ఏమున్నా మీకు ఎలిజిబుల్. నెక్స్ట్ డిప్లొమా, సో డిప్లొమా ఈసీఈ, డిప్లొమా ఇన్స్ట్రుమెంటేషన్, నెక్స్ట్ డిప్లొమా టెలికమ్యూనికేషన్, నెక్స్ట్ డిప్లొమా కంప్యూటర్ సైన్స్ అండ్ డిప్లొమా ఐటీ వాళ్ళు ఉన్న ఎలిజిబుల్. సో బీటెక్ వాళ్ళు కూడా సేమ్ ఈసీఈ, ఇన్ఫర్మేషన్ టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్. బట్ బీటెక్ ఏమంటాం ఫర్దర్ ఒకవేళ బీటెక్తో పాటు అడిషనల్గా మీకు ఎంటెక్ ఏమైనా ఉన్నా మీరు ఎలిజిబుల్. బేసిక్ బీటెక్ ఉంటే సరిపోతుంది. ఓకేనా. డిప్లొమా ఉన్నా పర్లేదు, బీఎస్సీ డిప్లొమా, బీటెక్, ఎంటెక్ ఉన్నా నడుస్తుంది.
నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 3 సంబంధించి సో టెక్నీషియన్ గ్రేడ్ 3 వాళ్ళకి బేసిక్ క్వాలిఫికేషన్ మీకు ఎస్ఎస్సితో పాటు మీకు ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి, ట్రేడ్ ఐటీఐ ఉండాలి. ఒకవేళ మీకు ఐటీఐతో పాటు అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉన్నా చాలా ఉపయోగం, అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సో ఎస్ఎస్సి మెట్రికులేషన్ ప్లస్ ఐటీఐ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎన్సీవీటీ ఆర్ ఎస్సీవీటీ ఆఫ్ ఆల్ ట్రేడ్స్. ఓకేనా, ఇందాక చూపించినట్టు ఫిట్టర్ ట్రేడు, ఎలక్ట్రీషియన్ ట్రేడు, మెకానిక్ ట్రేడు, డీజిల్ మెకానిక్ ట్రేడ్, వెల్డర్ ట్రేడ్, టర్నర్ ట్రేడ్, మెషినిస్ట్ ట్రేడ్. ఓకే, సో కార్పెంటర్ ట్రేడ్, సో మిల్ రైట్ ట్రేడ్, అన్ని ట్రేడ్స్. ఓకేనా, ఆల్ ట్రేడ్స్కి మనకు సో ఇందులో ఎలిజిబిలిటీ ఉండడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఏమేమి ఉంటాయంటే సో కేవలం సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్. మిగతా రైల్వే ఎగ్జామ్స్తో పోలిస్తే దిస్ ఈస్ వెరీ బేసిక్ ఎగ్జామినేషన్. కేవలం 1 CBT ఎగ్జామ్, సింగిల్ CBT ఎగ్జామ్ ఉంటుంది, సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. సో సింగిల్ ఎగ్జామ్ ఫాలోడ్ బై డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫాలోడ్ బై రైల్వే మెడికల్ ఎగ్జామినేషన్, అంతే. సో నో ప్రాక్టికల్ టెస్ట్, దట్ ఈస్ నో ట్రేడ్ ప్రాక్టికల్ సంబంధించిన ఏమీ లేదు. సో ప్రాక్టికల్ లేదు, అదేవిధంగా ట్రేడ్ టెస్ట్ లేదు, ఏమీ లేదు. బేసిక్ అండ్ సిలబస్ కూడా సో మ్యాక్సిమం నాన్ టెక్నికల్ సిలబస్ ఏముందో, టెక్నికల్ సిలబస్ కూడా ఏమీ లేదు. ఓకేనా, నెక్స్ట్ సో ఇక్కడ ప్రాక్టికల్ సంబంధించి కానీ స్కిల్ టెస్ట్ కానీ ఏమీ లేదు, జస్ట్ సింగిల్ ఎగ్జామ్ అంతే. ఓకేనా, సో కంప్యూటర్ CBT ఎగ్జామ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. సో ఇది మన ఇప్పుడు సిలబస్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఫర్ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ చూసినట్టయితే సో జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్లు వస్తాయి, రీజనింగ్ నుంచి 15 క్వశ్చన్లు, కంప్యూటర్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్ ఎక్కువగా అవసరం లేదు 20 క్వశ్చన్స్, మ్యాథ్స్ లేదా అర్థమెటిక్ 20 క్వశ్చన్లు, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో 35 క్వశ్చన్లు, మొత్తం 100 క్వశ్చన్స్కి మీకు 100 మార్క్స్కి మీకు ఎగ్జామ్ ఉంటుంది. సో 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. సో బోత్ టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3కి మీకు 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 3. టెక్నీషియన్ గ్రేడ్ 3లో సో మీకు మ్యాథ్స్ నుంచి 25 క్వశ్చన్లు, రీజనింగ్ నుంచి కూడా 25 క్వశ్చన్లు, తర్వాత జనరల్ సైన్స్ మీకు 40 క్వశ్చన్లు అండ్ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్తో పాటు 10 క్వశ్చన్లు, మొత్తం 100 క్వశ్చన్లు, 100 మార్కులు ఉండడం జరుగుతుంది. టెక్నీషియన్ గ్రేడ్ 3 ఐటీఐ రిలవెంట్ ఐటీకి సంబంధించి. సో మీరు ఇక్కడ చాలామంది ఈ సైన్స్ ఒక రేంజ్లో క్వశ్చన్లు వస్తాయి. టెక్నీషియన్ గ్రేడ్ 3 వాళ్ళకు సైన్స్ వాటికి ఒక రేంజ్లో క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా, అది కూడా మీరు గమనించండి. నెక్స్ట్ సో గ్రేడ్ 3 బేసిక్ సైన్స్ మరియు ఇంజనీరింగ్లో సో సిలబస్ ఒకసారి చూసినట్టయితే ఇక్కడ మీకు ఫిజిక్స్ ఫండమెంటల్స్, యూనిట్స్, మెజర్మెంట్స్, మాస్, వెయిట్, డెన్సిటీ, వర్క్, ఎనర్జీ, పవర్, స్పీడ్, వెలాసిటీ, హీట్, టెంపరేచర్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం. సో పూర్తిగా ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం సంబంధించిన సింపుల్ సర్క్యూట్స్, నెక్స్ట్ ఓమ్స్ లా, కేబుల్స్, కండక్టర్స్, ఇన్సులేషన్స్, మెటీరియల్స్, రెసిస్టెన్స్, సిరీస్, ప్యారలల్ సర్క్యూట్ కాంబినేషన్స్, నెక్స్ట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్స్, ఎనర్జీ, పవర్, వాటేజ్ అండ్ ఆంపియర్స్ లా, మ్యాగ్నెటిక్ ఫోర్స్ అండ్ రిలేటెడ్ ఫ్లక్స్ లాస్, మ్యాగ్నెటిక్ లాస్, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, ఇండక్షన్, ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్, సో బేసిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, సో ఈడీసీ, సో మైక్రో కంట్రోలర్ అండ్ మైక్రో ప్రాసెసర్. ఓకే, సో నెక్స్ట్ రేంజ్ ఎక్స్టెన్షన్ మెథడ్స్, సో సిఆర్ఓ, ఎల్సిడి ఎల్ఈడి ప్యానెల్స్ అండ్ ట్రాన్స్డ్యూసర్స్. ఓకే, సో ట్రాన్స్డ్యూసర్స్. సో ఇలా మీకు ఇది సో కంప్లీట్గా ఎవరైతే ఇది ఈసీఈ వాళ్ళకైతే ఖచ్చితంగా మీరు డిప్లొమా లెవెల్లో కానీ లేదా మీ బీటెక్ లెవెల్లో కానీ మ్యాక్సిమం ఇది మీరు చదివే ఉంటారు. ఇందులో మీకు కొత్తగా ఏం లేదు. సో ఈ బేసిక్ ఫిజిక్స్ అనేది మీరు ఇంటర్ 10+2 లెవెల్లో చదువుతారు. సో నెక్స్ట్ రిమైనింగ్ మ్యాక్సిమం మీకు కోర్ సబ్జెక్ట్ మాత్రమే ఉంది. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ అంతే. సో దిస్ ఈజ్ కంప్లీట్ డీటెయిల్స్ అండి. సో నోటిఫికేషన్ అనేది మీకు మరి అతి తక్కువ సమయంలోనే మీకు పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, సో దిస్ ఈజ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. దిస్ ఈజ్ కంప్లీట్ డ్రాఫ్ట్. మీరు కుదిరితే దీన్ని స్క్రీన్ షాట్ కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. సికింద్రాబాద్లో ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది కూడా తీసుకోవచ్చు. అండ్ మీకు ఒకవేళ గ్రేడ్ వైజ్గా కావాలి అనుకుంటే కూడా మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఓకేనా, రైట్. సో దిస్ ఈస్ ఇన్ఫర్మేషన్. కొత్తగా చూస్తున్న వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకొని సో మరిన్ని రోజుల్లో బేసిక్స్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ సంబంధించిన ప్రిపరేషన్ స్ట్రాటజీస్ అండ్ క్లాసెస్ కూడా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందించడానికి సో మన టీం ప్రయత్నం చేస్తుంది. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ అండి.